హలో ఎవ్రీవన్. ఈ ప్రెగ్నెన్సీ టైంలో నా ఈవినింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మంత్స్ పెరిగే కొద్దీ ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ అలా పడుకుంటున్నాను. పడుకొని లేచేసరికి ఎందుకో తెలీదు, మొత్తం బాడీ పెయిన్స్, చాలా నీరసం అయిపోయినట్టు అనిపించింది. నేను టీ అయితే తాగడం అవాయిడ్ చేసేసాను, పూర్తిగా మానేశాను. ఎప్పుడో నాకు హెడేక్గా ఉన్నప్పుడు తాగుతాను. ఇంకా ఇంటికైతే రిలేటివ్స్ వచ్చారు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా ఒకరు చూడడానికి వస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఇక్కడ నేను టీ అయితే పెట్టాను. నేను కూడా కొంచెం అయితే తీసుకున్నాను. ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనకి మంత్స్ పెరిగే కొద్దీ డెలివరీ డేట్ దగ్గరకు వచ్చే టైంకి ఇంకా మనకి డైలీ ఎలా ఉంటుందో చెప్పలేము. ఒకరోజు యాక్టివ్గా ఉంటాము, ఒకరోజు మొత్తము డల్ అయిపోతూ ఉంటాము. అందుకే మన దగ్గర ఎవరైనా ఒకరు తోడుగా ఉండాలని చెప్తారు. ఇంకా నాకు బాడీ పెయిన్స్గా చాలా నీరసంగా ఉంది కదా అని అయితే ఇంకా అమ్మనైతే వేడి నీళ్ళు పెట్టమన్నాను స్నానంకి. అంటే మనము ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూల్ వాటర్ కంటే నార్మల్గా వేడి నీళ్ళతో స్నానం చేస్తే మనకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది, బాడీ పెయిన్స్ అవి ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి అని చెప్తారు. సో అందుకని అయితే మనకి బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కోకోనట్ ఆయిల్ రాసుకొని హాట్ వాటర్తో స్నానం చేస్తే మనకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. అంతలోపు అయితే నేను ఇక్కడ బెడ్షీట్స్ అనేటివి చేంజ్ చేసేసాను. రిలేటివ్స్ అయితే వెళ్ళిపోయారు. నాకు చాలామంది అడిగారు ఎన్ని మంత్స్ అక్క మీకు అని. నేను మంత్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, నార్మల్గా వీక్స్ ప్రకారం అయితే చెప్తున్నాను. నాకైతే ఇప్పుడు 30 వీక్స్ ప్రెగ్నెన్సీ. ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనం చాలా హైజీనిక్గా ఉండాలి. అండ్ అలాగే నేనైతే వీక్లీ 2 టైమ్స్ అయితే బెడ్షీట్స్ అనేటివి చేంజ్ చేస్తూనే ఉన్నాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను ప్రొమోగ్రానేట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. డైలీ ప్రొమోగ్రానేట్ తిని తిని చాలా బోర్ కొట్టేసింది. ఆల్మోస్ట్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఈ దానిమ్మ పళ్ళు తింటూనే ఉన్నాను, ఏ రోజు మిస్ కాలేదు. ఇంకా ఈరోజు ఎందుకు అసలు నాకు తినాలని లేదు. సో అందుకని అయితే ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం ఈ ప్రెగ్నెన్సీ టైంలో జ్యూసెస్ కంటే రా ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. పళ్ళు అనేటివి జ్యూసెస్ కంటే నార్మల్గా తింటేనే బేబీకి హెల్తీగా ఉంటుంది. బట్ నాకు ఆ విషయం తెలుసు. బట్ డైలీ నేను నార్మల్గా తింటాను ఫ్రూట్స్ కట్ చేసుకొని. బట్ ఈరోజు ఎందుకో నాకు అసలు తినాలని లేదు. ఇంక అందుకని అయితే దానిమ్మ పళ్ళలో అంటే కొంచెం మిల్క్ అండ్ అలాగే కొంచెం షుగర్ యాడ్ చేసుకొని అయితే జ్యూస్గా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ అలాగే ఈ ప్రెగ్నెన్సీ టైంలో హెవీ ఫుడ్ ఒకేసారి తీసుకోకుండా ఫ్రీక్వెంట్లీ కొంచెం కొంచెం ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇంకా ఒక 1 అవర్ అలా పడుకుంటాను కదా, లేచిన వెంటనే ఒక గ్లాస్ వాటర్ తాగి ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే జ్యూస్ అయితే తాగుతున్నాను. అంటే ఈవినింగ్ టైం ఎక్కువగా ఫ్రూట్స్ తింటూ ఉన్నాను. ఫ్రూట్స్ అయినా ఏమైనా స్నాక్స్ అయినా తింటాను. అలా అని బయట ఫుడ్ అయితే ఏం తిన్నాను, సమోసా లాంటివి. బట్ ఇంట్లోనే ఏవైనా పల్లి పట్టి కానీ డేట్స్ కానీ అలాంటివి తింటాను. గ్యాస్ స్టవ్ ఎదురుగా ఉన్న కబోర్డ్స్లో అయితే నేను 1 సైడ్ అంతా మొత్తం నేను తినవలసిన ఐటమ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పల్లి పట్టి నువ్వులుండ ఇవన్నీ కూడా ఒక బాక్సుల్లో పెట్టేశాను. అంటే నాకు ఈజీగా దొరుకుతుంది అండ్ అలాగే కనబడినప్పుడల్లా తినొచ్చని అయితే నాకు ఎదురుగా పెట్టుకున్నాను. మనము ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా బ్లడ్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనకి తక్కువ బ్లడ్ ఉంటే మాత్రం కంపల్సరిగా మన మీద మనం కేర్ తీసుకోవాలి. ఎక్కువగా ఫ్రూట్స్ తినాలి, ఫుడ్ తీసుకోవాలి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో మంత్స్ పెరిగే కొద్దీ మన బ్లడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మనము తగ్గకుండా చూసుకోవాలి. మంత్స్ పెరిగే కొద్దీ కొంచెం ఫుడ్స్ కూడా ఎక్కువగా తినడానికి ట్రై చేయాలి. ఫుడ్ అయినా ఫ్రూట్స్ అయినా ఏవైనా కూడా. నాకు స్టార్టింగ్లో అయితే 12 గ్రామ్స్ అయితే బ్లడ్ ఉంది. బట్ ఇప్పుడు అలా 10.8 గ్రామ్స్కి అయితే వచ్చేసింది. ఇంకా మనకి ఒక 1 పాయింట్ అయినా పెరగాలి. సో అందుకని అయితే నేను ఇక్కడ కొంచెం ఫుడ్ అనేది బాగా తీసుకుంటున్నాను. 7th మంత్ వచ్చిన తర్వాత మన మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోవాలి, నేను నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాను, నాలో స్ట్రెంగ్త్ అయితే ఉంది అని ఒకటైతే ఫిక్స్ అయిపోవాలి. నార్మల్ డెలివరీ అవుతామో అవ్వమో అనేది తర్వాత విషయం అయితే అది పక్కన పెట్టేసి ఇప్పుడైతే నేను నార్మల్కి ట్రై చేస్తాను, నా వంతు నేను నా బాడీని ప్రిపేర్ చేసుకుంటాను అనే ఒక ఆలోచనతో ఉంటే సరిపోతుంది. నేనైతే డైలీ ఒక 1 అవర్ అయితే టెర్రస్ మీద వాకింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న గోడ నుంచి అక్కడ చివరున్న వాల్ వరకు అయితే నేను ఒక 20 రౌండ్స్ అయితే డైలీ ఒక 1 అవర్ అయితే ఇలా వాకింగ్ చేస్తాను. దీనివల్ల మనకు కూడా బాడీ ఎక్సర్సైజ్గా ఉంటుంది. అండ్ అలాగే ఇది వాకింగ్ అనేది కంపల్సరీగా చేయాలి ప్రెగ్నెన్సీ టైంలో. ఇదైతే నా ఈవినింగ్ రొటీన్. థ్యాంక్ యూ.